నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఈ పొద్దు మీ అందరికీ శుభోదయం. కోపం చాలా ప్రమాదకరమైందని మనందరికీ తెలుసు. కోపం అంటే అనుకోకుండా వచ్చేసేది. ఒక రకంగా చెప్పాలంటే అదొక మానసికమైనటువంటి ఉన్మాదం లాంటిది. అలాగే మన శరీరంలో ఏర్పడేటువంటి రసాయనిక క్రియల వల్ల కూడా జరుగుతుంది. ఎందుకు వస్తుందో దేనికి వస్తుందో కూడా తెలియదు. కోపాన్ని మనం నిగ్రహించుకోలేము. ఎన్ని చెప్పినా ఆ కోపం చాలా వరకు కంట్రోల్ చేసుకోవటం కష్టం. ఎదుటాన్ని కొట్టడమో తిట్టడమో లేదా ఇంకోటి చేయటమో చేస్తాం. నిజానికి ప్రతి మనిషికి కూడా ఆగ్రహం అవసరమే. ఆ ఆగ్రహం సత్యాగ్రహం కావాలి.